ఈ వీడియోలో చెన్న ఆండ్రూ కోసం నేను ఎలా ఎక్వేరియం రెడీ చేశాను అనేది చూపిస్తాను. ఒక 2 ఫీట్ ఎక్వేరియం, దానిపైన టాప్ సమ్ ఫిల్టరేషన్ అండ్ టాప్ సమ్ ఫిల్టరేషన్ లో వాటర్ వెళ్ళాలి కాబట్టి ఒక పవర్ హెడ్ ఫిల్టర్ అయితే యూస్ చేస్తున్నాను. పవర్ హెడ్ ఫిల్టర్ నాజిల్ అయితే క్లోజ్ చేసి పెట్టేశాను. ఓన్లీ వాటర్ టాప్ సమ్ లోకి వెళ్ళి ఫిల్టర్ అయిపోయి ఇటు నుంచి కిందకి పడుతుంది అనమాట. చెన్న ఆండ్రూకి ఎటువంటి అడిషనల్ గా ఆక్సిజన్ సప్లై అనేది ఇవ్వవలసిన లేదు. అది పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని వెళ్ళిపోతుంది. కింద బేస్ కింద అయితే నేను శాండ్ అయితే యూస్ చేశాను. అలాగే ఇక్కడ ఒక డ్రిఫ్ట్ వుడ్ పెట్టాను. అది కొంచెం కేవ్ షేప్ లో ఉంటుంది. దాని చుట్టూరు ప్లాంట్స్ పెట్టేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్లాంట్స్ పెట్టేశాను. చెన్న ఇక్కడ వచ్చేసరికి హైడ్ అయింది. సో చెన్న బిహేవియరే హైడ్ అవడం అనమాట. అది ఫీడింగ్ తిన్నా మొత్తం ఏది చేసినా కానీ కొంచెంసేపటికి వెళ్ళిపోయి రెస్ట్ మోడ్లో ఉంటుంది. దాన్ని మనం కొంచెం యాక్టివ్ చేయాలి, దాంతో కొంచెం మనం ఆడాలంటే ఒక చిన్న మిర్రర్ తీసుకుని ఆ మిర్రర్ దానికి చూపిస్తే అది ఖచ్చితంగా బయటకైతే వస్తుంది అనమాట. వన్స్ అది సెటిల్ అయిపోవాలి, మొత్తం ట్యాంక్లో సెటిల్ అయిపోయింది అంటే అది ఖచ్చితంగా ఫ్లేరింగ్ చేస్తుంది. సో ఈ బిహేవియర్ వచ్చేసరికి ఏంటంటే చెన్న టెరిటోరియల్ ఫిష్ కాబట్టి దాని ప్లేస్లో ఇంకొక ఫిష్ని రానేది కాబట్టి సో అది కొంచెం గార్డ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా మనం మిర్రర్ చూపిస్తే అది ఆడుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ టైం తెచ్చిన చెన్న ఆండ్రూ స్టాక్ వచ్చేసరికి విత్ ఇన్ 12 అవర్స్లో అయితే సేల్ అయిపోయింది. నెక్స్ట్ స్టాక్ ఇంకొక ఫ్యూ డేస్లో వస్తుంది. ఆ స్టాక్ తర్వాత ఇంకొక స్టాక్ వస్తుంది రాదు అనేది డౌట్ అనమాట. సో ఎవరికైనా చెన్న ఆండ్రూస్ని పెంచుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెన్న ఆండ్రూస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే వీటికి బ్యూటిఫుల్ ఫిన్స్ అయితే ఉంటాయి అనమాట, కలర్ఫుల్ ఫిన్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాని టెయిల్, అప్పర్ ఫిన్, లోయర్ ఫిన్ ఎంత బ్లూయిష్ కలర్లో ఉందో. సో చాలా బాగుంటుంది అనమాట చెన్న ఆండ్రూ.